నమస్కారం. చరిత్రాత్మకమైన నా ఊహల మేరకు ఈరోజు గోరంచ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయానికి రావడం ఒక వైదీపం లాంటిది. అభినవ దేవత దుర్గమ్మవారు నా ప్రాణము, భక్తులందరి అందరి ఆశలకు ఆమె ప్రతిరూపం అని నేను భావిస్తున్నాను. మరియు భక్తులందరూ కూడా ఆయురారోగ్యాలతో కలకాలంగా సుఖంగా సంతోషంగా ఉండాలి అనేసి ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. మరియు అదేవిధంగా మనం చూస్తే జీవితంలో ఎవరి నుంచి ఏదైనా ఆశిస్తే అది మన ఆనందాన్ని చంపేస్తుంది. కానీ అమ్మవారిని నమ్మితే అది మనకు ధైర్యం, శౌర్యం, శక్తి, సామర్థ్యం, దృఢత్వం, పరాక్రమం మరియు సత్తా తేజస్సును ప్రసాదిస్తుంది. మరియు యాజ్ అ గర్ల్ చైల్డ్ నేను చెప్పేది ఏంటంటే, మనము మన పురాణాల్లో చూస్తే కూడా సింహవాహినిగా దుర్గామాత, హంసవాహినిగా సరస్వతీదేవి, గుడ్లగుబ్బ వాహినిగా లక్ష్మీదేవి సంపూర్ణ శక్తివంతులై దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ ఈ లోకాన్ని కాపాడుతున్నారు. అయితే ఆ దేవతలను పూజించడమే కాదు, స్త్రీ జాతిని గౌరవించడం మన బాధ్యత అనేసి నేను అందరితో కోరుకుంటూ, మరియు అదేవిధంగా నేను నా అనే పదాలకు అడ్రస్ లేకుండా చేసి మనం, మనోళ్ళు, మనవాళ్ళు అనే ఉత్తమ భావానికి స్వార్థ పలుకుతున్నా. మరియు మనందరి నడుమ తోడు నీడగా ఉంటూ అందరినీ ప్రోత్సహిస్తున్నా మన ఎమ్మెల్యే సంజీవారెడ్డి గారికి మరియు అనుపమ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా ఈ గుడి చాలా ప్రసిద్ధమైనది మరియు చాలా ప్రాముఖ్యత ఉంది ఈ గుడికి. అంటే సో రావడం చాలా ఆనందంగా ఉంది కుటుంబ సభ్యులతో కలిసి. సో ఆలయానికి మరియు అదేవిధంగా శేఖర్ గారికి, ఇక్కడికి వచ్చేసిన ప్రెస్ వాళ్ళందరికీ కూడా నేను పేరు ధన్యవాదాలు.